హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు కొలువుదీరింది. కూటమిలోని పార్టీల మధ్య అద్భుతమైన కోఆర్డినేషన్ కనపడుతోంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మధ్య కోఆర్డినేషన్ పీక్స్లో కనపడుతోంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని కూడా సమర్థిస్తూ వస్తున్నారు. సో ఆ కూటమిలో విభేదాలు ఉన్నాయి, కూటమిలో ఆయన్ని పిలవలేదు, ఈయన ఫోటో వేయలేదు అంటూ రకరకాల వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీల వైపు నుంచి వస్తున్నప్పటికీ కూటమికి సంబంధించిన నాయకులు మాత్రం కోఆర్డినేషన్తో వెళ్తున్న వాతావరణం కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈరోజు గ్రామ సభల పేరుతో అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. ఇక్కడ ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్తున్న దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. అటువంటి గాడిలో పెట్టగల సామర్థ్యం ఉన్న ఒకే ఒక్క వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. తాను సినిమాల్లో మాత్రమే స్టార్నని, రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారే స్టార్ అంటున్నారు పవన్ కళ్యాణ్. సో ఈ స్థాయిలో ఓ సినిమా ఫంక్షన్లో సినిమా హీరోలపైన మిగతా వాళ్ళంతా ఏ స్థాయిలో పొగడ్తల వర్షం కురిపిస్తారో అదే స్థాయిలో రాజకీయపరమైన ప్రభుత్వపరమైన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటువంటి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సామర్థ్యం ఆయనకి మాత్రమే ఉంది అని చెప్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేను చాలా నేర్చుకుంటున్నాను అనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. సో తాను సినిమాల్లో మాత్రమే స్టార్ని, రాజకీయంగా ఈయన స్టారు, ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది, ఆయన మాత్రమే మొత్తం రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలరు, కాబట్టి ఆయన నాయకత్వంలో మనమంతా కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది, గ్రామాలని స్వర్ణ గ్రామాలుగా చేయాల్సిన అవసరం ఉంది అంటే పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. బాబు బంగారం, గ్రామాలు బంగారంగా మారాలంటే బాబు నాయకత్వమే కావాలనేది పవన్ కళ్యాణ్ చెప్తున్నమాట. సో కూటమిలో నాయకుల మధ్య ప్రధానంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి కూటమికి సంబంధించిన నాయకులు అయితే చాలా సంతోషపడుతున్నారు.